హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో 36 బ్లౌజ్ అలాగే బ్యాక్ అండ్ బ్లౌజ్ అనేది ప్యాటర్న్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది స్టిచ్చింగ్ చూపిస్తాను. నెక్ ఈ విధంగా ఉంటుందన్నమాట. పైపింగ్ వచ్చేసి థ్రెడ్ పైపింగ్తో మనం ఈ విధంగా ఎలా డిజైన్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ మాత్రం ఈ విధంగా డిజైనర్ బ్యాక్ అన్నమాట. నెక్ వచ్చేసి ఈ విధంగా ఉంది. 36 సైజు బ్లౌజ్. మనం వచ్చేసి 1.5 వెడల్పులో ఈ క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ అనేది కింది మీదికి వేసుకొని మనము ఈ విధంగా ఫ్రిల్స్ అనేది డిజైన్ చేసి పెట్టుకోవాలి. స్టిచ్చింగ్ చేసి సైజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. నెక్కి సరిపడా శారీలో ఉన్న ప్యాచ్ క్లాత్ అనేది నేను ఈ విధంగా డిజైన్ చేస్తున్నాను. ఈ విధంగా 1.5 వెడల్పులో తీసుకుని మనము లాస్ట్కి ఎడ్జ్కి అనేది ఒక కుట్టేసుకొని మనం ఈ విధంగా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ని కటింగ్ చేసుకుంటాం కదా. కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ అనేది ప్యాటర్న్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ అనేది చూద్దాం. కొలతలు మెజర్మెంట్స్ అనేవి చూపిస్తాను. ఈ బ్లౌజ్ అనేది 36 బ్లౌజ్. పొడవు వచ్చేసి 14 ఇంచి, అంటే కుట్లలోకి మెజర్మెంట్స్ కోసం నేను అటు హాఫ్ ఇంచి ఇటు హాఫ్ ఇంచ్ అనేది 15 ఇంచుకి అయితే పెట్టుకున్నాను. మైనస్ 14 ఇంచ్ అనేది మనకు వస్తుంది. చెస్ట్ లూజ్ 4వ భాగం వచ్చేసి 9 ఇంచి, అంటే 36 సైజు బ్లౌజ్. మెజర్మెంట్లోకి మనం 2 ఇంచ్ మార్జిన్లోకి విడుచుకోవాలి క్లాత్ అనేది. నడుము వచ్చేసి 8, అంటే 8 ఇంచి 4వ భాగము. నెక్ పొడవు వచ్చేసి 9, విడత వచ్చేసి 3 అన్నమాట, 3. అప్పర్ వచ్చేసి షోల్డర్ విడత వచ్చేసి 2.5. షోల్డర్ విడత కూడా సేమ్ అదే 2.5 అన్నమాట, 2.5 సైజు. చంక పొడవు వచ్చేసి 6, ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 9. ఈ విధంగా ఈ కొలతలు అనేవి ఉన్నాయి 36 బ్లౌజ్కి. ఈ విధంగా పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకొని డబల్ ఫోల్డింగ్ 5 ఇంచుకి అయితే మనం డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచ్ కాబట్టి మనం ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఈ మోడల్ బ్లౌజ్కి అయితే కింద అనేది మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి కిందికి మనం 2 ఇంచ్ వెడల్పుతో తీసుకోవాలి. నెక్ విడుతు పొడవు వచ్చేసి కింద వచ్చేసి మనకు డౌన్లో 3 ఇంచెస్. అప్పర్ అంటే షోల్డర్ భాగంలో ఉంటుంది కదా, నెక్ విడత వచ్చేసి 2.5కి. ఈ విధంగా తీసుకొని ఇలా లీఫ్ మోడల్లో మనం మార్కింగ్ వేసుకున్న తర్వాత 1 ఇంచ్కి మళ్ళీ మనం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వి షేప్లో అనేది ఇది వస్తుంది. మనకు కనబడేది మాత్రం టోటల్గా ఇట్లా లీఫ్ మోడల్లో వి షేప్ అనేది ప్యాచ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. పేపర్ క్యాన్వాస్ అనేది డబల్ ఫోల్డింగ్ మీద మనం 5 ఇంచ్ అనేది తీసుకోవాలి. అలా తీసుకున్నట్లయితే మనకు డిజైన్ చేసుకోవడం కోసం పేపర్ క్యాన్వాస్ అనేది ఈజీగా ఉంటుంది. ఇక్కడ 1 ఇంచ్ అనేది ఉంది కదా, ఈ విధంగా నీట్గా నిదానంగా మనము కటింగ్ అనేది చేసుకోవాలి. మనం అనుకున్న షేప్లో ఇట్లా వి షేప్ అనేది వస్తుంది. అవుట్ సైడ్, లోపల సైడ్ వచ్చేసి లీఫ్ మోడల్ అనేది వస్తుంది అన్నమాట. వీటికి బ్లౌజ్ పీస్ అనేది బేబీ పింక్లో జరీ వీవింగ్లో వచ్చేసి వస్తుందన్నమాట. ప్లెయిన్ క్లాత్. శారీ క్లాత్ వచ్చేసి ఫ్లోరల్ డిజైన్లో అనేది వస్తుంది. మనం మ్యాచింగ్ అనేది ఇందాక ఇదివరకు వీడియోలో మనం తీసుకున్నాం కదా ఫ్రిల్స్ కోసం. ఈ ప్యాటర్న్ కోసం ఇలా లైన్స్ ఉన్న బ్లౌజ్ అనేది, బ్లౌజ్ ఏదైతే ఉందో సేమ్ అదే బ్లౌజ్ని తీసుకుని మనం ఐరన్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా ఐరన్ చేసుకున్న తర్వాత ఎడ్జెస్ మొత్తం మనకు లీఫ్ మోడల్ వి షేప్ మోడల్ ఏదైతే ఉందో అవుట్లైన్ అంతా ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూద్దాము. ఇలా కటింగ్ చేసి పెట్టుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత అంత నీట్గా క్లాత్ అనేది ఉండకుండా మనము సైడ్ పీస్ ఏదైతే ఉందో క్లాత్ అంతా ఈ విధంగా
కటింగ్ చేసి పెట్టుకున్న తర్వాత మ్యాచింగ్ కోసం సిల్వర్ క్లాత్ అనేది నేను థ్రెడ్ పైపింగ్ కోసం ఈ విధంగా 1 ఇంచ్ 1.5 ఇంచి మధ్యలో ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత మనము పైపింగ్ అనేది డిజైన్ చేసుకోవాలి, రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇలా క్రాస్ పీస్ అనేది తీసుకుని మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని మనం జాయింట్ అనేది వేసుకున్న తర్వాత థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా నేను అనేది స్టిచ్ చేస్తున్నాను. మనం ఓపెన్ చేసుకుంటే స్ట్రైట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా ఇలా 1.5 వెడల్పు క్లాత్తో మనం అనేది పైపింగ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను నీడిల్ అనేది సింగిల్ నీడిల్ అనేది తీసుకున్నాను. సింగిల్ పాదం అనేది చేంజ్ చేశాను. మీకు అలవాటు ఉంటే డబల్ పాదం మీద అయినా కూడా మీరు రెడీ చేసుకోవచ్చు. నేను అనేది సింగిల్ పాదంతోనే నీట్గా వస్తుంది కాబట్టి నేను ఈ విధంగా సింగిల్ పాదంతో థ్రెడ్ అనేది రెడీ చేస్తున్నాను. ఇలా మనకి బ్లౌజ్కి సరిపడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఏ విధంగా మనం పైపింగ్ అనేది వేయాలో నెక్కి చూద్దాము. ఈ పైపింగ్ అనేది జారిపోకుండా అలాగే మీదకి ఎక్కకుండా స్టిచ్ అనేది వేసుకుంటూ థ్రెడ్ మాత్రమే మనం కనబడే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. మనకు ఎక్కువనే పడుతుంది కాబట్టి బ్లౌజ్కి మొత్తం థ్రెడ్ పైపింగే మనం స్టిచ్ చేసేది ఉంటుంది. అవుట్లైన్లన్నీ నడుముకి అలాగే హ్యాండ్స్కి నెక్కి నేను నెక్ మాత్రమే చూపిస్తున్నాను. నెక్కి సరిపడా ఈ విధంగా మనం థ్రెడ్ పైపింగ్ని రెడీ చేసుకున్న తర్వాత ఒకసారి ఇట్లా లాగుకొని మనం సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత అవుట్లైన్ అయితే ఏదైతే ఉంటుందో ఇట్లా మనకు మీకు ఈ సింగిల్ పాదం మీద ఎక్కడైతే మీకు అలవాటు ఉంటుందో సింగిల్ లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. మీకు ఎక్కడైతే హ్యాండ్ అనుకూలంగా ఉంటుందో అటు సైడ్ అనేది మనము థ్రెడ్ అనేది లోపల సైడ్ పెట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. మనం తిరిగేసుకున్నప్పుడు స్టిచ్చింగ్ మనకు ఉల్టా రాకుండా సీదా వచ్చే విధంగా చూసుకుని మీరు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా కాట్ అనేది పెట్టుకొని వీ షేప్లో మనం నిదానంగా నీట్ ఫినిషింగ్ కోసం వచ్చే విధంగా చెక్ చేసుకుని, ముఖ్యంగా బిగినర్స్ చూస్తూ ఉంటారు కదా, ఈ విధంగా అనేది మనం ఇప్పుడు థ్రెడ్ని ఏదైతే రెడీ చేసుకున్నామో దానికంటే కొంచెం ఒక దారం లోపలికి అంటూ వేసుకుంటూ మనం ఈ విధంగా నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ అంతా ఒక పాదం మాత్రమే ఉంచుకొని మిగతాదంతా కూడా కటింగ్ చేసుకొని ఈ విధంగా కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. అప్పుడు నీట్గా నెక్ అనేది తిరగడానికి అవకాశం ఉంటుంది. మనకు నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇలా మొత్తం కూడా చిన్న చిన్న కత్తెర అనేది కాట్లు పెట్టుకుంటూ రావాలి. థ్రెడ్ అనేది జారిపోకుండా, థ్రెడ్ మీదకి ఎక్కకుండా ఈ విధంగా మనకు ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. నిదానంగా చూసి నేర్చుకోండి. ఇలాంటి ప్యాటర్న్ బ్లౌజెస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. ఎవరైనా కొత్త వాళ్ళైతే చూసి నేర్చుకోండి. ఇప్పుడు అవుట్లైన్ అనేది ఉంది కదా, మనం ఇక్కడ కూడా థ్రెడ్ పైపింగ్ కోసం గుర్తు కోసం మనం అనేది క్యాన్వాస్ ఉంది కదా, క్యాన్వాస్ ఆనుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఒక కుట్ట అనేది మనకు గుర్తు కోసం అన్నమాట. మనం పైపింగ్ అనేది వేయడం కోసం మనకు క్యాన్వాస్ అనేది నెక్ కరెక్ట్గా రావాలి కాబట్టి ఇక్కడ అనేది మనం ఈ విధంగా ఒక కుట్ట అనేది వేసుకోవాలి.
ఇలా కుట్టేసుకున్న తర్వాత మనము ఈ విధంగా పెట్టేసుకుని మనకు ఇలా నేను చూపిస్తున్నట్లుగా పెట్టుకొని నిదానంగా లీఫ్ మోడల్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఇది వరకు వేసిన కుట్టు అనేది కనపడకుండా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మూల దగ్గర వచ్చేసరికి నీడిల్ అనేది కిందికి దించుకుని మనము స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి. ఈ నెక్ అనేది చాలా బాగుంటుంది ప్యాటర్న్ బ్లౌజెస్. యంగర్స్కి ముఖ్యంగా చిన్న ఏజ్ వాళ్ళకి ఈ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము దారాలు ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుని ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఒక పాదం మాత్రమే ఉంచుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత లైనింగ్ అనేది రివర్స్ వేసుకోవాలి. లైనింగ్ సైడ్ అనేది మనం పెట్టేసుకుని ఇది సెంటర్ అనేది చెక్ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ సెంటర్ అనేది క్రాస్ తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా క్రాస్ అనేది తిరగకుండా మనం ఇక్కడ ఇట్లా పెట్టేసుకుని ఉల్టా మీద నుంచి మనం పెట్టుకోవాలి. ఈ విధంగా ఇది కూడా ఉల్టానే పెట్టేసుకోవాలన్నమాట. ఉల్టా అనేది మన సైడ్ ఉండాలి. రెండు కూడా మెయిన్ పీస్ ఏదైతే ఉందో నెక్ బ్లౌజ్ అనేది ఈ విధంగా మనం ఇదివరకు ఏదైతే లోపల పైపింగ్ అనేది వేసామో ఆ పైపింగ్ మీద వేసుకుంటూ రావాలి. ఈ విధంగా నేను సింగిల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను. మీకు అలవాటు ఉన్నట్లయితే డబల్ పాదం మీదనైనా పెట్టుకోవచ్చు, స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు. ఇక్కడ నీడిల్ అనేది మూలకు వచ్చేసరికి మనకు కరెక్ట్గా రావాలి కాబట్టి నీడిల్ని దించి మనం ఈ విధంగా నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ముఖ్యంగా ఫినిషింగ్ అవసరం కాబట్టి మనం చెక్ చేసుకుంటూ ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి. బిగినర్స్ ముఖ్యంగా ఇది పాటించాలి. మనం నెక్ నీట్గా తిరగాలి అని అంటే నీట్గా నిదానంగా చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఓన్లీ థ్రెడ్ మాత్రమే మనము కనపడే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ విధంగా అక్కడక్కడ కచ్చాలు అనేది పెట్టుకోవాలి నెక్కు యథావిధిగా. ఇక్కడ మూల దగ్గరకు వచ్చేసరికి మనం థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా నీట్గా ఇట్లా అక్కడక్కడ కచ్చాస్ అనేది పెట్టుకుంటూ రావాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఈ విధంగా రివర్స్ అనేది చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా 1 ఇంచ్ 1/4 ఇంచ్ వెడల్పులో నుండి 1 ఇంచ్ వరకు మనకి ఇలా వస్తుందన్నమాట. బ్లౌజ్ మనకు విడుతుని బట్టి పొడవును బట్టి ఈ డిజైన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా పెద్దగా కూడా పెట్టుకోవచ్చు, నైస్గా ఉండదు పెద్దగా పెడితేనని చెప్పేసి నేను ఈ విధంగా పెట్టుకున్నాను. 1/4 ఇంచ్ వెడల్పులో ఈ విధంగా వస్తుందన్నమాట. మనకు సింగిల్ పాదం మీద నుంచే నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ అయితే ఏదైతే ఉందో ఫస్ట్ మనం థ్రెడ్ అనేది స్టిచ్ చేసాం కదా, అక్కడ నేను చూపిస్తున్నట్లుగా క్లాత్ మీద పడకుండా అలాగే స్టిచ్చింగ్ చేసుకుంటూ థ్రెడ్ మీదకి ఎక్కకుండా పైపింగ్ మీదకి స్టిచ్ చేసుకుంటూ నిదానంగా రావాలి. డిజైన్ బ్లౌజులు చాలా టైం టేకింగ్ అనేవి ఉంటాయి కాబట్టి మీ అలవాటుని బట్టి మీరు ఇట్లా నీట్ ఫినిషింగ్ రావాలి అని అంటే కొంచెం నిదానంగా నీట్గా అనేది స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. నేను స్పీడ్ అనేది పెట్టి చూపించవచ్చు, కానీ ముఖ్యంగా బిగినర్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, బిగినర్స్ నేర్చుకోవాలి అని అంటే నీట్గా నిదానంగా చూపిస్తేనే నేర్చుకోగలరు. మనకి హ్యాండ్ అనేది ఎక్కడి నుంచి అయితే చేతి వాటం అనేది ఉంటుందో అక్కడి నుంచి మనం ఈ విధంగా పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇటు సైడ్ నుంచి థ్రెడ్ అనేది ఉంది కదా, థ్రెడ్ మీద పడకుండా అలాగే
నేను ఇదివరకు ఎలా స్టిచ్ చేశానో అలాగా మనకి లోపల సైడ్ పెట్టేసి ఈ కుచ్చు భాగాన్ని మనకు థ్రెడ్ అనేది ఈ విధంగా చూసుకుంటూ థ్రెడ్కి క్లాత్కి మధ్యలో ఈ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా సర్దుకుంటూ ఒకే లెవెల్లో కుచ్చు అనేది పెట్టుకుంటూ మనము ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మరీ పెద్ద కుట్టు అనేది కాకుండా మరీ చిన్న కుట్టు అనేది కాకుండా మనం ఈ విధంగా సర్దుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. చాలా బాగుంటుందండి ఈ నెక్ ప్యాటర్న్ అనేది. ఫుల్ వీడియో అనేది చూసి నేర్చుకోండి. ఈ విధంగా మనకు నెక్కు సరిపడా క్లాత్ అనేది తీసుకొని మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుచ్చు మీద ఐరన్ అనేది చేస్తే నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుందన్నమాట. ఇలా మనం అనేది అటాచ్ చేసుకోవాలి షోల్డర్స్ మీద. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. పైపింగ్ అనేది ఇక్కడ డాట్స్ అనేది వేసుకుందాము. 3 ఇంచ్ పొడవుతో మనము 1/2 ఇంచ్ వెడల్పులో 3 ఇంచ్ పొడవులో ఈ డాట్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకు 1 ఇంచ్ అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా 1 అంటే హాఫ్ అంటే డబల్ మనం పట్టుకుంటాం కాబట్టి 1 ఇంచ్ వెడల్పుతో ఇట్లా డాట్ అనేది పొడవు వచ్చేసి 3 ఇంచెస్కి 3.5 వరకు వేసుకోవచ్చు. 14 ఇంచ్ బ్లౌజ్ పొడవు ఉంది కాబట్టి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న థ్రెడ్ పైపింగ్ని మనము నడుముకు అనేది పైపింగే వేస్తున్నాము. ఇక్కడ మీరు ఇలా పైపింగ్ అయినా వేసుకోవచ్చండి. లేదు అని అంటే మనకు నడుము పట్టీ కోసం అని హెమ్మింగ్ కోసం పెట్టుకుంటాం కదా, అలా అయినా పెట్టుకోవచ్చు. లేదు అని అంటే థ్రెడ్ పైపింగ్తో పాటు మనం నడుము పట్టీకి కూడా తయారు చేసుకోవచ్చు. నేను అనేది ఓన్లీ ఇలా థ్రెడ్ పైపింగ్ అనేది వేస్తున్నాను. మొత్తం థ్రెడ్ పైపింగ్తోనే రావాలండి అని చెప్పారు కాబట్టి కస్టమర్ని బట్టి కూడా మనం వాళ్ళు ఇచ్చే అమౌంట్ని బట్టి కూడా మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ఉంటుందండి. మీరు కూడా ఈ విధంగా చూసి నేర్చుకొని కొంచెం మనీ అనేది లేడీస్ ముఖ్యంగా నేర్చుకొని మనకు అవసరం కాబట్టి మన చేతిలో వర్క్ అనేది ఉండాలి కంపల్సరీగా. ఈ విధంగా మనకు ఒక 3 ఇంచ్ పొడవు అనేది రెడీమేడ్గా నేను థ్రెడ్ అనేది తీసుకుని ఈ విధంగా 2 గంటలు అనేది బ్యాక్ సైడ్ డోరీ తీసుకుని ఈ విధంగా రెడీ చేసుకోవాలండి. ఇలా అటు ఇటు రెడీ చేసుకున్న తర్వాత ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ విధంగా లట్కన్ అనేది తయారు చేసుకోవాలి. అటు ఇటు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్ సెంటర్ అనేది వి షేప్ అనేది ఉంది కదా, ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకుని మనం రఫ్ అనేది చేసుకోవాలి. ఈ గంట అనేది ఇట్లా ఈ విధంగా ఈ డోరీస్ అనేది లేకపోయినా కూడా బాగుంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది. కానీ కస్టమర్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేయమన్నారు కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను అనేది స్టిచ్ చేస్తున్నాను. మీకు 2 విధాలుగా కూడా చెప్తున్నానండి. మనకు ఓన్లీ నెక్ ప్యాటర్న్ మాత్రమే కావాలి అనుకుంటే కుచ్చు వరకే పెట్టుకోవచ్చు. లేదు అని అంటే నేను చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మొత్తం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ విధంగా చూపించాను. వీడియో అనేది లెంతీ అయిపోతుంది కాబట్టి నేను మొత్తం హ్యాండ్స్ అనేది జత చేసి సైడ్ స్టిచ్చే కాబట్టి నేను మొత్తం చూపించలేదు. శారీ వచ్చేసి ఈ విధంగా ఉంది. మొత్తం బ్లౌజ్ రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉందండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేవి ఉన్నాయి. కొత్త వారు చూస్తున్నట్లయితే మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్, నడుముకి థ్రెడ్ పైపింగ్, ఫ్రంట్ సైడ్ కూడా సిల్వర్ కాంబినేషన్లో శారీ ఉంది కాబట్టి ఫ్లోరల్ డిజైన్లో ఈ విధంగా రెడీ చేశాను.
మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్ అనేది చేయట్లేదు. మీ లైక్ అనేది మాకు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి ఒక లైక్ అనేది ఇవ్వండి. మీలాంటి వారు కూడా చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.